పొట్టలో అయితే పాలేయడానికి అయితే వెళ్తున్నాము. ఈరోజు నాగల చవితి కదండి, పుట్టలో పాలేసుకోవడానికి వెళ్తున్నాము. నాగల చవితి నాడు ఈ పుట్ట మా ఇంటికి కొంచెం దూరంలో ఉంది అంతే అండి. ఇది సైట్స్ అంటారు. మా ఇంటి దగ్గరలో ఉన్న సైట్లలోని పుట్ట ఉందన్నమాట. అలా జాయగానే మా ఇంటి దగ్గరలో ఉండడం వల్ల నేను, మా హస్బెండ్, మా అమ్మాయి నడుచుకుని వెళ్ళాము. అదిగో ముందు పుట్ట మీద కల్లాపు వేసిన తర్వాత పసుపు కుంకుమ అన్నీ వేసి కల్లాపు కింద వేసి ముగ్గు వేస్తానండి. పుట్ట దగ్గర అంతా శుభ్రం చేసి అందరూ ఎలాగా అంటే మా ఇంటికిలోని మాకు నచ్చినట్టు మా ఇంటి ఎల్లపది ఇలా పూజ చేసుకుంటామండి. ఎవరు చేసేది వాళ్ళు చేసుకుంటారు. ముందుగా మేమైతే పసుపు వినాయకుడిని చేసింది పూజించిన తర్వాతే ఏ పూజల్లో మొదలు పెడతాము. అదిగో పుట్ట దగ్గర పసుపు వినాయకుడిని చేసి పెట్టుకున్నామండి. అదిగోండి మొత్తం అంతా పువ్వులతో రెడీ చేసాను. తర్వాత దారం ఈట అనుకుంటున్నారా? మేము దారానికి పత్తి ఉంటుంది కదా, పత్తిని కట్టి దేవుడికి ఒకటి మేము మెడలో వేసుకుంటాం. మగవాళ్ళు అయితేనేమో అని చెవిలో పెట్టుకుంటారండి ఆ పత్తి. ఈ లోపల పుట్ట దగ్గర అరటిపళ్ళు ఒత్తులు అన్నీ వేస్తున్నాను. ఫస్ట్ మా పూర్ణిమ అలా చూస్తుంది. ఈ లోపల పత్తి కట్టేసి తోరణాలు అన్నీ కూడా అక్కడ పెట్టాను. మగవాళ్ళు అయితే పత్తిని
వాళ్ళ డాడీ ఇద్దరు కూడా పసుపు కుంకుమ పూజ చేస్తున్నారండి. మొత్తం పసుపు కుంకుమ అన్నీ వేసి పుట్ట మీద పూజ చేశారు. పూజ వాళ్ళిద్దరూ చేసిన తర్వాత నేను పూజ చేద్దామని రెడీ అవుతున్నాను. ఇప్పుడు నేను పూజ చేస్తాను. నేను కూడా పూజ చేస్తున్నానండి. వాళ్ళ డాడీ వాళ్ళిద్దరూ అయిపోయారు. మళ్ళీ నాతో పాటు కూడా నేను అగరత్తులు వెలిగించలేదమ్మా అంటూ పూర్ణమ్మ అగరత్తులు వెలిగిస్తుంది. ఇదిగోండి పుట్ట చాలా పెద్దగా ఉందండి. ఆల్రెడీ అక్కడే ఇంకా చాలామంది వేసుకుంటున్నారు. మేము అక్కడ ఉన్నాయి కదా కలువలు చాలా లోతుగా ఉన్నాయి. నాకు తెలిసి చాలా పెద్ద నాగేంద్రుడే ఉండుంటాడు అనుకుంటున్నాను, అంత లోతుగా ఉన్నాయి. అక్కడ మొత్తం మాకు 4 కలువలు ఉన్నాయండి. 4 కలువలు చుట్టూ చూడండి. అక్కడ నేను వేస్తున్నాను కదా, అదంతా కూడా మొత్తం అదంతా ముగ్గేసుకుని రెడీ చేసుకున్నాను. రెడీ చేసి కలువల దగ్గర మొత్తం పూజ అంతా చేస్తున్నాను. ఆ తర్వాత మా అమ్మాయి సిమ్మిలి, సెలవిడి, బొరగంజు అన్నీ కూడా మేము 3 సార్లు వేస్తాము. 3 సార్లు చిన్న చిన్న వంటల కింద చేసి 3 సార్లు సిమ్మిలి, 3 సార్లు సెలవిడి, 3 సార్లు ఆవు పాలు, బొరగుంజు, గుడ్డు కూడా వేస్తామండి. మేము పుట్ట పాలేసేటప్పుడు ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి. సిమ్మిలి, సెలవిడి, గుడ్డు, బొరగుంజు, తేగ, ఆవు పాలు ఇవి మాత్రం దేవుడికి సమర్పిస్తాము. తను అవే వేస్తుంది. నేను కూడా వేస్తున్నాను. ఒక్కొక్క దగ్గర మొత్తం 4 కలువలు అన్నాను కదా, అన్నట్లో కూడా వేస్తున్నాను. సిమ్మిలి, సలివిడి అన్నీని. ఆ తర్వాత మా ఆయన గారు వేస్తున్నారు మొత్తం సెమిలి, సెలవిడి అన్నీ కూడా. మేము మాత్రం పూజ ఇలా చేస్తాము. ఫస్ట్ వినాయకుడిని చేసుకున్న తర్వాత పత్తి ఇవన్నీ వేసి తర్వాత అంటుపళ్ళు ఇవి అరటిపళ్ళు, ఆకు చెక్క, తాంబాలం ఇవన్నీ పెడతాము. మేము పుట్ట దగ్గర మాత్రం కొబ్బరికాయ కొట్టమండి. మాకు ఫస్ట్ నుంచి పుట్ట మీద కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ లేదని పుట్ట దగ్గర మాత్రం కొబ్బరికాయ కొట్టడం నాగేంద్రుడి మీద కొట్టినట్టు అన్నట్టుగా అనుకుంటాము. అందుకని కొబ్బరికాయ మాత్రం కొట్టి పెట్టము. ఆనవే లేని దాని మీద అరటిపళ్ళు ఇవన్నీ పెట్టి సిమ్మిలి, సలివిడి, బొరగుంజు, కోడిగుడ్డు ఇవి వేస్తామండి. పాలు ఈ లోపల తను కూడా మేము ఆవు పాలు పట్టుకెళ్ళి ఆవు పాలు పోస్తాము. ఆవు పాలు పుట్టలోని నాగేంద్రుడికి పుట్టలో పాలు పోయడం అంటే మరి పాలే కదండి. మేము ఆవు పాలే ఉపయోగిస్తాము. ఆవు పాలు ప్యాకెట్ తెప్పించాము, ఆవు పాలు ఉపయోగిస్తున్నామండి. మా పూజ మీకు నచ్చిందో లేదో, మేము ఎలా చేసామో మాకు కామెంట్లో చెప్పండి. మా పూజ ఇంతేనండి. మా ఊర్లో అయితే మేము ఇలా చేసుకుంటాము. మా ఇంటి నాగుల చవితి అండి. మా ఇంట్లో మాత్రం మేము ఇలా చేసుకుంటామండి నాగుల చవితి. ఎవరు ఏ విధంగా చేసుకుంటారా అన్నది. మా ఇంటి నాగుల చవితి మాత్రం ఇలా జరుపుకుంటాం. లాస్ట్లో కోడిగుడ్డు వేస్తారండి ఆయన.
అక్కడ మా పూర్ణం కూడా గుడ్డు వేసేయడానికి రెడీగా ఉందండి. ఇందులో వీను లోనకల్లా వెళ్ళేది వేస్తాను అంటుంది. అదిగో ఏది అన్నది అది ముందున్న పుట్టలోనే చేసుకుంది పూజ. అదిగోండి ఇప్పుడు వేస్తుంది కదా గుడ్డు, కలువలో చేసుకుంది, అక్కడే వేస్తుంది అనమాట. అది చాలా లోతుగా ఉంది. వేసే అన్నాను, వేసింది చాలా లోతుగా వెళ్ళిపోయింది. నేను ఎలకల్లో కలువలో వేసాను, వెళ్ళిపోయింది చాలా లోతుగాని. ఇదండి పూజ, మా పూజ. ఇప్పుడు పూజ అంతా పూర్తయిన తర్వాత లాస్ట్ హారతి ఇస్తున్నామండి. హారతి మొత్తం మా పూజ అంతా అయిపోయింది అంతని. ఇది మేము చేసుకున్న మా ఇంటి నాగుల చవితి. మీకు ఏ విధంగా అనిపించింది, మేము ఎలా చేసుకున్నామా అన్నది. హారతి ఇస్తున్నాము. హారతి ఇచ్చిన తర్వాత మొత్తం నేను, పూర్ణమ్మ, మా ఆయన గారు కూడా అందరూ హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకుని హారతి తీసుకున్నామండి. దీంతో మా పూజ అంతా పూర్తయినట్టు. లాస్ట్లోనండి పుట్ట మీద మట్టి తీసుకుని చెవులకి బొట్టు కింద పెట్టుకుంటాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదండి, మనము ఆ పుట్ట మట్టి తీసుకొని మనము చెవులకి బొట్టు కింద పెట్టుకోవాలండి. అదిగో పెట్టుకుంటున్నాం కదా. దీంతో మా పూజ అంతా పూర్తయిందండి. ఇప్పటి నుంచి మందులు కాల్చడం మొదలుపెట్టారు. అదిగోండి మందులు కలుస్తున్నారు సరదాగా. మనం పుట్ట దగ్గరికి వెళ్ళామంటే సరదాగా మందులు కాల్చుకుంటాం కదా. పూర్ణమ్మ మందులు చాలా తెచ్చింది, చాలాసేపు కాల్చారు. వీడియో చూడండి. ఏకంగానే ఇది పెన్సిల్ని మొత్తం ఎలా పెట్టారో చూడండి. మొత్తం 4 కలిపి. మాకు పుట్ట దగ్గరికి వెళ్ళడం కూడా చాలా సరదాగా అనిపించిందండి. చాలా బాగుంది. అక్కడ మందులు కాల్చుతారు. అక్కడ ఇంచుమించు 2 గంటలు, 1 గంట అలాగా పూజ అయింది. మొత్తం అలా 2 గంటలు అయిపోయింది. మేము 7:30, 8 ఆ టైంకి వెళ్ళాము. వస్తుల్లోకి లేట్ అయిపోయిందండి. ఇంకా ఆ రోజు పూర్ణమ్మ ఏం చేసిందంటే ఇంకా అన్నీని స్కూల్కి వెళ్దాము అనుకుంటులోకి ఆ టైంకి ఇంటికి వచ్చాక టిఫిను ఇవన్నీ చేసి స్కూల్కి వెళ్ళలేదండి. ఇంకా ఆ రోజు ఇంటి దగ్గర ఉండిపోయింది. ఎంత సంతోషంగా కాలుస్తున్నారో చూడండి ఇద్దరని, తండ్రి కూతుళ్ళు. మా పూర్ణికి వాళ్ళ డాడీ అంటే పిచ్చండి. వాళ్ళ డాడీ ఉంటే దానికి కొండంత ధైర్యం, ఎక్కడ లేని ఏనుగు అంత బలం వచ్చేస్తుంది అంటారు చూడండి. చీమన్నా ఎప్పుడన్నా చీమ కూడా చాలానే తల్లి ఉందనుకో, తండ్రి ఉన్నా కానీ చాలా బలం అంటారు. అలాగా దీనికి వాళ్ళ డాడీ ఉంటే మాత్రం చాలా బలం అండి. వాళ్ళ డాడీని వదిలి ఒక నిమిషం కూడా ఉండదు అంతలాగా. అలా ఇద్దరు కాల్చుకుంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరు చూడండి చిన్నపిల్లల్లాగా వాళ్ళ డాడీ కూడా తనతో పాటు చిన్నపిల్లల్లాగా ఎగురుతా కాలుస్తున్నారు. ఇది కాకర పువ్వొత్తులు అండి. వాళ్ళ కాల్చి పెద్ద పెద్ద ఐటమ్స్ కాదు, మళ్ళీ ఇద్దరుని అన్నీ కాకర పువ్వొత్తులు, మా తవీలు, పెన్సిళ్ళు, సించిబుడ్లు ఇవేండి. అవే కాల్చుకుంటున్నారు వాళ్ళు ఎంతసేపుని.
పుట్ట దగ్గర ఒకటన్నా కాల్చుకోవాలంటారు కదా, ఆనవాయితీ ప్రకారం నేను కూడా ఒక 2 తీసుకొని మతాబీలు కాల్చాను. దీంతో మా పూజ అంతా కంప్లీట్ అయిందండి. ఏంటి లాస్ట్‌లో ఏం చేస్తున్నారు, ఏంటి జల్లుతున్నారు అనుకుంటున్నారండి. మాకు లాస్ట్‌లో పుట్ట మీద నూకలు జల్లేసి వచ్చేయాలండి. ఇంకా లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఆ నూకలు జల్లేసి పుట్ట మీద వచ్చేస్తామండి. అది ఉందండి. అందుకే అన్నాను కదా, మా ఇంటి నాగుల చవితి మేము ఇలా చేసుకుంటామని. ఆల్రెడీ మా మెడలోని పుట్ట మీద వేసిన తోరణాలు కూడా తీసుకొని కట్టేసాము. అన్నీ అయిపోయినాయి. లాస్ట్ వెళ్ళిపోయే ముందు అలా జల్లేసి వచ్చేసి వెళ్ళిపోవాలండి. అంతే అండి. దీంతో పూజ అంతా మొత్తం పూర్తవునట్టు మొత్తం అంతానే. మేము ఇంటికి వచ్చేస్తున్నాము. మా పూజ మీకు ఎలా ఉంది ఏంటి అన్నది చెప్పండి. మా పూజ కనుక మీకు నచ్చినట్లయితే మా పూర్ణిపిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పూర్ణిపిల్ల ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. మా పూజ గట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను మా డాడీ అయితే ఫుల్ క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము. అక్కడైతే చెట్టు అయితే ఉంది, ఆకులు అయితే తెంపుకుంటున్నాను. ఏదైనా చెట్టు నా కింద వరకు ఉందనుకోండి, ఆకులు తెంపుకోవడం నాకు చాలా ఇష్టం. ఆకులు అయితే తెంపుకున్నా.